హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా వాల్యుబుల్. సో నా ప్రీవియస్ వ్లాగ్ ఎవరైనా చూసినట్టయితే ఈ పాటికే ఈ వీడియో ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వ్లాగ్ వచ్చి ది ఎంగేజ్మెంట్ డే. సో ఎంగేజ్మెంట్ డే రోజు మార్నింగ్ 3 o'clockకి లేచి అందరం అయితే రెడీ అయిపోయాము. సో ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాము. దేవుడికి పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే రాజమండ్రి స్టార్ట్ అయ్యాం. సో రాజమండ్రిలోనే ఫంక్షన్ ఉన్నది పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇక్కడ అయితే పెళ్లి కొడుకు ఫస్ట్ వెళ్ళిపోయాడు, మా తమ్ముడు. సో మా మమ్మీ అయితే ఎదురొచ్చేసారు ఇక్కడ. అండ్ మార్నింగే స్టార్ట్ అయ్యాము కదా, ఫాగ్ చూడండి ఎంత ఎక్కువగా ఉన్నదో. సో యాక్చువల్లీ ఇంకా సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం క్లియరెన్స్ అయితే ఉన్నది. సో ఈ కార్లో అయితే నేను, మమ్మీ, డాడీ, అక్క వాళ్ళు అండ్ మా చిన్న తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాం రాజమండ్రికి. సో మేమైతే మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. రాజమండ్రి వెళ్ళే ఆన్ ద వేలో అయితే మనకి అన్నవరం కనిపిస్తుంది. సో అదే సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ అనమాట. సో అక్కడ ఒకసారి బయట ఆగి మేమైతే దండం పెట్టుకొని ఇంకా రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము. పెళ్లి కూతురు పేరెంట్స్ అండ్ ఇంకా ఫ్యామిలీ వాళ్ళు అయితే పెళ్లి కొడుకు తరపు వచ్చిన వాళ్ళందరినీ పెళ్లి కొడుకుని అయితే రిసీవ్ చేసేసుకున్నారు. మేము ఫంక్షన్ హాల్ రీచ్ అయ్యేసరికి టైం అయితే అరౌండ్ 9 అలా అయింది. అండ్ ముహూర్తం కూడా మార్నింగే ఉన్నది 10:30కి. మేము ఫంక్షన్ కోసం తీసుకొచ్చిన ఐటమ్స్, పూజా సామాన్లు అన్నీ అయితే రెడీ చేసేసాము. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే దేవుడికి పూజ కంప్లీట్ చేశారు. దేవుడికి పూజ కంప్లీట్ అయిన తర్వాత బ్రైడ్ చేత గౌరీదేవి పూజ అయితే చేయిస్తున్నారు. గౌరీదేవి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ నేను పెళ్లి కూతుర్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. తనతో మాట్లాడినప్పుడు నాకైతే ఫ్రెండ్లీగా అనిపించింది. అండ్ ఇక్కడ పెళ్లి కొడుకు సిస్టర్స్ అయితే అమ్మాయికి హారతి ఇస్తున్నాము. బ్రైడ్ అండ్ గ్రూమ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎక్స్చేంజింగ్. సో ఫైనలీ దే ఆర్ ఎంగేజ్డ్. సో వాళ్ళిద్దరికి అయితే ఫోటోషూట్ అవుతుంది. ఇంకా మేమైతే లంచ్కి వచ్చేసాము. సో రీసెంట్ టైమ్స్లోని చాలా ఫంక్షన్స్లో బఫెట్ అయితే చూసాను. బట్ చాలా రోజుల తర్వాత ఇలా అరిటాకులో బంతి భోజనం తినడం అయితే చాలా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ టైం. సో ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు మ్యాండేటరీగా కేక్ కటింగ్ అయితే ఉంటుంది కదా. సో మార్నింగే ముహూర్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా ఈవినింగ్ వచ్చి కేక్ కటింగ్ చేశారనమాట. సో నేను మీకు బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ చెప్పలేదు కదా, పవన్ అండ్ ప్రియాంక. నేమ్స్ బాగా కలిసాయి కదా, అండ్ పేరు కూడా అంతే బాగున్నారు కదా. అండ్ మీరు కూడా ఈ కపుల్ని బ్లెస్ చేయండి. ఎప్పుడు హ్యాపీగా ఇలా అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి కమెంట్స్లో చెప్పండి. అండ్ వాళ్ళు కూడా చూస్తారు కదా, సో హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీ కమెంట్స్ కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇంకా ఎంగేజ్మెంట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ హ్యాపీ ఫేసెస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.